అపోస్తల కార్యం 20 అధ్యాయం 7వ వచనం నుండి చదువుతున్నాను. ఆదివారం మేము రొట్టె విరుచుటకై కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనై ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుతుండేను. మేము కూడిన మేడగదిలో అనేక దీపములు ఉండేను. అప్పుడు ఐతుకను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్ర భారం వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పాను. అంతటా వారు పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారంగా సంభాషించి బయలుదేరాను. వారు బ్రతికిన ఆ చిన్నవాణిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగేను. దేవుడి వాక్య భాగాన్ని మనం ఇంటిలో దీవించనుగాక. పౌలు తన జీవితంలో అనేక చోట్ల సువార్త దండయాత్రలు చేశాడు. కుప్రకు వెళ్ళాడు. 3 సార్లు ఆయన మిషనరీ జర్నీ ఉంటుంది. యెరూషలేం పట్టణం నుండి కృప నుండి వెళ్ళి ఆసియా ప్రాంతంలో చాలా చోట్లకు తిరిగి మళ్ళా అంత్యోకు వచ్చేవాడు. మరి ఈ సర్కిట్ బహుశా సంవత్సరానికి ఒకసారి ఎట్లనో ఆయన చేసుకొని ఆయా చోట్లకు వెళ్ళిన చోట్ల సంఘాలు స్థాపించేవాడు. కొరింథీ సంఘం, ఎఫెసు సంఘం, ఫిలిప్పీ సంఘం, తెస్సలోనిక సంఘం, ఇలాంటి సంఘాలన్నీ కూడా ఆయన తిరుగుడు ద్వారా స్థాపించబడ్డాయి. గలతీ సంఘం, కొలస్సీ సంఘం, ఎన్నో సంఘాలు స్థాపించారు. అంటే సువార్త దండయాత్ర చేసేవాడు పౌలు. ఇప్పుడు చూడండి, ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరనాడు వెళ్ళనై ఉండి ఏం చేశాడు? వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుతూ ఉన్నాడట. రాత్రి పూట వాళ్ళ కూటం పెట్టుకున్నారు. మరోదినం పౌలు వెళ్ళిపోవాలి, యెరూషలేం పట్టణానికి వెళ్ళాలి. అక్కడ బంధకములు ఉన్నాయి, శిలువ మరణం ఉంది, శిరఛేదనం చేయబోతున్నారు, చాలా ఇబ్బందుల పాలు పౌలు కాబోతున్నాడు కనుక పౌలు తెలుసు ఆయన ఇదే ఆఖరిసారి వీళ్ళ ముఖం చూడబోతున్నాడని. గనక పౌలు మరోదినం వెళ్ళవలసి ఉంది గనక అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండగా ఆ కూడిన మేడగదిలో అనేక దీపములు ఉన్నాయి. ఐతుకు కూడా ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి ఉన్నాడట. చూడండి, ఆయనకు కూర్చోడానికి తావే దొరకలేదా? కిటికీలో కూర్చున్నాడు. బహుశా జనం కిక్కిరిసిపోయిందేమో, మరి జనం పట్టకుండా అయిపోయిందేమో, గనక కిటికీలో కూర్చున్నవలసి వచ్చిందేమో అని మనం అనుకుంటే అది పొరపాటండి. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా కూర్చున్నట్టు రాసి ఉండాలి కదా. ఇంకా చాలా మంది కిటికీలలో కూర్చుండి ఉండిరి అని రాసి లేదు గనక ఈయన ఒక్కడే బహుశా కూర్చుని ఉంటాడు అక్కడ. యవనస్తుడైన ఐతుకు కిటికీలో కూర్చుండి కిటికీలో వింటా ఉన్నాడు. ఇలాంటి వాళ్ళు కిటికీలో కూర్చున్న వారు ఎప్పుడు కూడా అటు లోకం కావాలి, దేవుడు కావాలనే రకాలండి. కొంతమంది చూడండి, వస్తారు ఫ్యాన్ ఎక్కడ ఉంది, ఫ్యాన్ కింద కూర్చుందామని చెప్తారు. మరి కొంతమంది గోడ ఎక్కడుంది, గోడ కొరగస్తారు. అక్కడ వాళ్ళని కూర్చున్న వాళ్ళని జరిపేస్తారండి. ఇంత కనికరం లేకుండా జరుగు, ఇంకా కళ్ళు ఎట్లా ఎర్ర చేస్తారు, జరిగి ఇక్కడికి వెళ్ళి ఇది నా తలం కాదా నీకు తెలియదా అన్నట్టే ముఖం పెట్టి చూస్తారండి. చూసి వాళ్ళని జరిపేసి వీళ్ళు కూర్చుంటారు. మనం రిజర్వేషన్ చేస్తున్నామా దీనికి చెప్పండి? మీరు టికెట్ కట్టుకున్నారా? సీట్ బుకింగ్ చేసుకున్నారా? మరి ఎలా జరపడానికి కనికరం లేకపోయి అలా జరిపితే అది అన్యాయం కాదా? చెప్పండి. ఒక చోట ఒక వ్యక్తి కూర్చుందంటే ఆమె జరపకూడదు, మనం ఆ వ్యక్తిని జరపకూడదు, మనమే పక్కకు తొలగి కూర్చోవాలి. కానీ వాళ్ళని జరిపి నువ్వు కూర్చుంటావేంటి? అది పొరపాటు. ఇక్కడ ఐదుకు కిటికీలో కూర్చున్నాడు. ఆయన ఒక్కడే కిటికీలో కనబడుతుండు. పౌలు మొత్తం కూడా ఆయన మాట్లాడుతుండగా అర్ధరాత్రి వేళ అనేక దీపాలు మండుతా ఉన్నాయి. అదట రొట్టె విరిచే దినం. దాని మీదనే రాయబడింది 6వ వచనంలో, త్రోయలో మర్నాడు కనిపెట్టుకొని ఉండిరి. పులియని రొట్టెల దినములు అయిన తర్వాత మేము ఓడ ఎక్కి ఫిలిప్కి విడిచి 5 దినములు త్రోయకు వచ్చి అచ్చట వారి వద్ద 7 దినములు గడిపితిమి. త్రోయలో ఉన్నారు వీళ్ళు. పేరు చెప్పండి, ఊరి పేరు త్రోయ. సూర్యంపేటలో మేము సువార్త చేయబోతున్నాం. మలయాళం నుండి అది సూరాలమా సూర్యంపేటనా అని అడుగుతున్నారు ఒక వ్యక్తి, మా సేవకులు. నాకేమో అది కన్ఫ్యూజ్ అయిపోయినా, సూరాలం అన్నాడా సూర్యంపేట అన్నాడా. మళ్ళీ ఆ వ్యక్తికి ఫోన్ చేసిన,
మన ఊర్లన్నీ కన్ఫ్యూజింగ్ ఉన్నాయి కదండి. నూకల మర్రి, దొంగల మర్రి, కోతుల నడమ, ఇలాంటి కొన్ని ఊర్ల పేర్లు మనకున్నాయి. అయితే ఇది త్రోయా అనే ఊరు. ఆ త్రోయా అనే ఊర్లో ఆదివారము రొట్టె విరుచుటకై వీళ్ళు కూడుకున్నారు. అంటే ఆదివారం నాడు సాయంకాలం రొట్టె విరుస్తుంటే వాళ్ళకి పొద్దున ఆరాధన బహుశా జరిగిందో జరగలేదో మనకు తెలియదు. సాయంత్రం వీళ్ళు రొట్టె విరుస్తున్నారు. మరి విస్తారంగా పౌలు ప్రసంగించుతున్నారు. బహుశా నాకు అనిపిస్తుంది ఇది ఏదన్నా కన్వెన్షన్ కావచ్చు, సభలు పెట్టుకున్నారేమో. సభలలో బోధకులు ఎవరు? పౌలు భక్తుడు. పత్రికలు వంచారేమో, అందరికీ కబర్లు వేసుకున్నారేమో. మందిరం అంతా నీటిపోయింది, మేడగది. వచ్చిన వాళ్ళందరూ ఏం తెచ్చుకున్నారెంబడా? దీపాలు తెచ్చుకున్నారు. మనకి దినాల్లో ఫోకస్ లైట్లు ఉన్నాయి కానీ వాళ్ళకి లేవు కదా. వాళ్ళు తలొక్క దీపం పట్టుకొచ్చుకుంటారు, కొన్ని దీపాలు వెలిగించి పెట్టేస్తారు. ఆ దీపాలు ఆరిపోయిన కొద్దీ మరొకొంతమంది దగ్గర ఉన్న దీపాలు వెలిగిస్తారు. రాత్రంతా అనేక దీపాలు వెలుగుతూ ఉంటాయి. బైబిల్ ఆ దీపం వెలుగులో కనబడతా ఉంటుంది. మనకింత శ్రమ ఉందా ఈ దినాల్లో? లేదు. స్విచ్ ఆన్ చేస్తే చాలు మనకు లైట్ వెలుగుతుంది. ఫ్యాన్ కింద మంచి హాయిగా కూర్చుండొచ్చు, బైబిల్ చదువుకుంటా నిద్రపోవచ్చు. అవును కదా, మనకు సుఖమైపోయింది. వాళ్ళ పాపం విస్తరించి మాట్లాడుతుండగా దీపాలు వెలుగుతూ ఉన్నాయి. అదే గ్రామంలో ఐతిక్ అని చెప్పి ఒక వ్యక్తి ఉన్నాడు. ఇంగ్లీష్లో యూటికస్ అని చెప్పి రాయబడింది, EUTYCHUS, యూటికస్. ఈయన పేరు తెలుగులో ఐతికు. ఐతికు ఎక్కడ కూర్చున్నాడు? కిటికీలో కూర్చున్నాడండి. తాబే దొరకలేదు పాపం. కొంతమందిని ఎక్కడ జరిపి పులిపిట్ మీదనో, స్టేజ్ మీదనో, లేక దర్వాజా పక్కకు కొంచెం అవతలను కూర్చుంటే అయ్యేపోతుండే. ఈయనకేంటంటే మంచి గాలి రావాలి. కిటికీలో కూర్చున్నాడు. కిటికీలో కూర్చుండి మంచిగా వింటూ ఉన్నాడు. మన కిటికీల గ్రిల్లు ఉన్నాయి కానీ ఆ దినాల్లో గ్రిల్లు లేవు. ఉత్త కిటికీలే కుళ్ళ ఉంటాయి, దర్వాజాలు కుళ్ళు ఉన్నట్టు. ఇక మంచిగా వినుకుంటా అటే వరిగిండు, నోరు తెరిచి కన్ను మూసుకున్నాడు. ఎంత మంచి కూటమది! అయ్యగారు ఎంత గొప్పగా ఎక్కుతున్నాడు. అక్కడక్కడ పీరుగులు లేచిన సంఘటనలు, అక్కడక్కడ ద్వారాలు అవిచవి తెలుసుకున్న సంఘటనలు, అక్కడక్కడ సంఖ్యలు విడిపోయి దేవుని దర్శనమై ద్వారాలు తెరబడి ప్రభువే వారికి విడుదల ఇచ్చిన గొప్ప గొప్ప సంగతులు చెప్తా ఉంటే ఈయనకి నిద్ర ఎట్లా పట్టి రావచ్చా? నిద్ర దైదలకు నిద్ర రావచ్చా మనకు? చెప్పండి. పడుకోవడానికి నీకు ఇల్లు లేదా? మంచి మంచం వేసుకొని పండుకోవాలన్నారు. తీరా అడిగత్తవు నువ్వంటే ఇంకోల మీకు కూడా నిద్ర సోమర్తనం కప్పుదావా? ఆయుధింపులు తీసేటప్పుడు అని పూర్తిగా నోరు తెరవద్దు. నీ దగ్గర ఉంటే దస్తి నోరు దగ్గర పెట్టుకొని ఆయుధింపులు తీయాలి. పక్కలకు కూడా ఏర్పడదు నువ్వు ఆయుధింపు తీసినట్టు. అది మేనర్స్. తుమ్మేటప్పుడు దస్తి అడ్డం పెట్టుకోవాలి, దగ్గేటప్పుడు దస్తి అడ్డం పెట్టుకోవాలి. మన స్కూల్లో నేర్పిస్తారు. ఎక్కడైనా చెప్తుంటే పేపర్ పడి ఉంటే తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేయాలని, శుభ్రత అందించాలని చెప్పి పిల్లలకు నేర్పిస్తూ ఉంటారు. అయితే ఈయన మంచిగా ఒరిగిండండి. ఒరిగి అటే నిద్రపోయింది. ఐతికు నిద్రపోయాడు. చూడండి బైబిల్ ఏం చెప్తుందంటే, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. ఎక్కడ రాయి ఉంటుంది? యెషయా గ్రంథం 40వ అధ్యాయం 30వ వచనం. బాలురు సొమ్మసిల్లుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. చదవండి. ఇంకా యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, పక్షిరాజు వలె రెక్కలు సాగుకొని పైకి ఎగురుదురు. చూడండి, యవనస్తులకు శోధనలు తప్పకుండా వస్తాయి. తొట్టిల్లి పడిపోతారట. బైబిల్ చెప్తుంది. నేను యవనస్తులు నేనేం అనడం లేదు. నేను యవనంలో ఉన్నా, నేను పడిపోయింది ఎన్నోసార్లు. పడిపోతాం, బైబిల్ చెప్తుంది ఆ మాట. కానీ పడిపోయిన వాళ్ళు పడిన చోటనే ఉండగా లేవాలి. లేచి దేవుని కొరకు ఎదురు చూడాలి, శక్తి కొరకు ఎదురు చూడాలి. రెక్కలు దాపుకొని ఆకాశంకి ఎగిరిపోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, పడిపోవటకు కొన్నిసార్లు కొన్ని కారణాలు ఉంటాయి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనం. ఎవరి ముందు చదివించి వినిపిస్తారు? బయట ఉన్న లోపల ఉన్న టకటక. 16:18 ప్రావర్బ్స్. చూడండి, గర్వం ముందు నడుస్తుంది. పడిపోటకు ముందు కూడా అహంకారం నడుస్తారు. 10వ అధ్యాయం 18వ వచనం. గీత పెట్టుకోండి, పిక్కులు వరకు. నాశనకు ముందు గర్వం నడుచును,
పడిపోటకు ముందు అహంకారమైన మనసు నడుచును. అబ్బాబా, ఎంతమందిని అహంకారం పాడు చేసిందో, ఎంతమందిని గర్వం పడగొట్టిందో. సైతాన్నే కాముడు భూతం చేసి పెట్టిందండి ఈ గర్వం. దేవుని కంటే నేనేం తక్కువ, ఒక సింహాసనం తేడా కదా, దేవుని కంటే నా సింహాసనం ఎక్కువ వేసుకొని దేవుని కింద చూస్తాను అనుకున్న దయ్యం. తలంపు మాత్రం వచ్చిందట దయ్యానికి, మీద నుండి కింద పడదంటే మండలంలో మేఘాల మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు మనందరినీ కూడా గాలి పట్టిస్తుంది. అది మనుషుల్లో దూరి నీకేం తక్కువ, నీకు మంచి బట్టలు ఉన్నాయి, మంచి నగలు ఉన్నాయి, మంచి భూములు ఉన్నాయి, నీకంటే ఫలానావుడే ఎంత నీ ముందు అనే తలంపులు దయ్యం తెచ్చిపెడుతుంది. ఆ తలంపుల్లో మనము మూకి మన కళ్ళు పైకెక్కి ఒక తరం కలదట మలినమైంది అని చెప్పి వారికే గుర్తులేదు. తమ మలినం తాము కడుక్కోకుండా గర్విష్ఠులై తిరిగే తరమట. సామెతలు 30లో 12వ వచనం. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాల్యం నుండి కడగబడని వారి తరం కలదు. మలినం ఉందని వారికే తెలియదు. ఇంకా తర్వాత 13 చదవండి. కన్నులు నెత్తికి వచ్చిన వారి తలం కాదు, వారి కన్నురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి చూసారా. కన్నులే నెత్తికి వచ్చినాయట వారికి. అసలు తరం ఉందడు ఇప్పుడు అహంకారంతో నిండుకొని ఉన్నారు. మన బైబిల్ చెప్తుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. యూదా నడిచిండండి. పాపుల మార్గంన నిలవద్దు. లోతు నిలిచిండండి. మెల్లమెల్ల ఊర్లో వచ్చిండు. మెల్లమెల్ల గుడారం వేసుకున్నాడు. అక్కడిని పక్క బంగళ కట్టుకున్నాడు. ఊరికే తీర్పరి అయిపోయాడు. దుష్టుల మార్గంలో నిలిచిండు, పాపుల మార్గంలో నిలిచాడు. అపాసకులు కూర్చున్న చోట కూర్చుండదండి. పేతురు కూర్చున్నాడు, భ్రష్టుడైపోయాడు. ప్రభునే నేరుగా నన్న కాడికి తెచ్చుకున్నాడు కదండి. చూడండి, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గంలో నిలవద్దు, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండదు. అప్పొస్తలుల కార్యం 1:16లో యూదా పరిస్థితి ఎలా మారిందో చూడండి. 1:16, 20, 25 3 వచనాలు చదువుకుందాం. మొదటి అధ్యాయంలో మనం కొన్ని నేర్చుకుంటున్నాం దీని ద్వారా. సహోదరులారా, అవును చూడండి, యూదా ఒకప్పుడు పరిచర్లో పాల్పొందాడు, ఒకటిగా ఎంచబడిన వాడయ్యాడు. కానీ భ్రష్టుడైపోయింది, విశ్వాస భ్రష్టు పడిపోయాడు. 20వ వచనంలో అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడు కాపురం ఉండకపోవును గాక, అతని ఉద్యోగం వేరొక్కడు తీసుకున్నాను గాక అని కీర్తనలో ముందే రాయబడింది ఆయన గురించి. ఏమైపోయింది? అతని ఇల్లు పాడైపోయింది. అతని ఉద్యోగం ఎవరిపోయింది? మత్తయి అనేటి ఆయనకు చిట్లు వేస్తే ఆయన పేరు వెళ్ళింది కనుక ఆయన అపోస్తలుగా మారాడు. యూదా ఒకవేళ మంచిగా దేవుసంలో నమ్మకం ఉంటే ఆయన పేరట ఒక పత్రిక ఉండేది, లేకుంటే సువార్త ఉండేది. యూదా రాసిన సువార్త అని చదివేవారు మనం కదండి, మంచిగా విశ్వాసాన్ని కాపాడుకుంటే. కానీ భ్రష్టుడైపోయాడు. 25వ వచనం చూడండి. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపోస్తలత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరులను ఏర్పరచుకునే వారిని కనుపరచుమండ్రి. యూదా పోగొట్టుకున్న తరుణం కనుక చిట్లు వేసి వేరొకళ్ళని దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. మనం ఎవరితో సహవాసం చేస్తాం అలా మారిపోతామని. మన సహవాసం పరిశుద్ధులతో ఉండాలి. జ్ఞానంతో సహవాసం చేస్తే జ్ఞాని అయిపోతాం, పాస్టర్లతో సహవాసం చేస్తే పాస్టర్ అయిపోతాం, కరెంటు వచ్చినంతో సహవాసం చేస్తే మనకు కూడా కరెంటు పని వస్తుంది, కూలి చేసేటోళ్ళతో సహవాసం చేస్తే మనకు పని వస్తుంది, మిస్త్రితో సహవాసం చేస్తే మనం మిస్త్రి అయిపోతాం. యవనస్తులు ఆడపిల్లలతో సహవాసం అసలే చేయకూడదు. ముందే అగ్గి మీద గుగ్గులను, ముందే ఉగలు, నిప్పంటే ఇంకొక కేరోసిన్, వాళ్ళతో మనం సహవాసం చేయకూడదు, దూరంగా ఉండాలి. గర్ల్స్ కూడా మగపిల్లలకు దూరంగా ఉండాలి. చూడండి, ధనము సమస్త కీళ్లకు మూలం. నేనేం పడను, నన్ను నేను కాపాడుకుంటా అని ఓవర్ కాన్ఫిడెన్స్ మనకు ఉంటే ఈజీగా మనం పడదాకా ఏర్పడదండి. చూడండి, బాగురు పురుగు బాగురు వల అల్లుతుంది. దోమ అక్కడక్కడ వాలి అందులో చిక్కుకొని లిపలిప్ప కొట్టుకున్నప్పుడు వేగంగా అది పరిగెత్తొచ్చి మొత్తం బంధిస్తుంది. దాన్ని చూసారా మీరు ఎప్పుడన్నా? ఎసుంటి కట్టు పెట్టుతుందంటే అలా ప్రాణం పోతుంది, దోమ ప్రాణం. అప్పుడు అది దాని రక్తం పీల్చుకొని పిప్పి వేసి
దానింత పీనుగులాగా వదిలేసిపోతుంది. సైతాన్ కూడా అంతే. మనకు అక్కడక్కడ కొన్ని వలలు అల్లింది. సినిమా థియేటర్ల దగ్గర, ప్యాకెట్లాడే గృహాల దగ్గర, కళ్ళు కొట్ల దగ్గర, వ్యభిచార గృహాల దగ్గర వల వేసి పెట్టింది అంతే. ఆ దారి కూడా నువ్వు పోతున్నావు, నాకేం కాదులే అనుకుంటావు, కానీ ఎప్పుడన్నా చిక్కిపోతావో నీకే తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మావాడు నన్ను అడుగుతాను, డాడీ మా ఫ్రెండ్స్కి మ్యారేజ్ ఉంది, ఖమ్మంకు పోయేది ఉంది, కారు తీసుకొని పొమ్మంటావా అని ఫోన్ చేసి అడిగి, నేను సరేరా వారి పెట్రోల్ పోసుకుంటే పర్వాలేదన్న. వాళ్ళే పోసుకుంటాట 500 వేసి అన్న. మళ్ళీ దేవుడు తర్వాత నాకు తలపిస్తున్నాడు, మళ్ళీ ఫోన్ చేసి చెప్పు అలా డ్రింకింగ్ ఏది జరగకూడదని. ఫ్రెండ్స్ కదా, మావాడు తాగకపోయినా ఫ్రెండ్స్ తెచ్చుకుంటారు విస్కీ బీర్లు. మళ్ళీ ఫోన్ చేసిన వెంటనే, అరే మరి ఖమ్మం దాకా పోతున్నాడు, తప్పకుండా ఏదైనా ఒకటి జరుగుతుంది, మరి జాగ్రత్త, అందులో ఏ తాగుడు నడకూడదు, దేవుని బండి. డాడీ వాళ్ళకి చెప్పేస్తా, వాళ్ళు పోతే బస్కు పోని కానీ అందులో ఇది నడదని చెప్పేస్తా. ఆయన వీడి గడ వణుకుతూ నాతో పలికాడు. దేవునికి స్తోత్రం. అక్కడక్కడ సైతాన్ని కొన్ని పెడుతుందండి, వలలో చిక్కించుకుంటుంది. ఎవడొస్తుంది ఆయన ఐతికు ఎక్కడ పెట్టింది దయ్యం? వల కిటికీలో పెట్టింది. ఈడగాదు అడగాలి. నువ్వు అందరికంటే విఐపివి, నువ్వు మామూలుగా అక్కడ కింద కూర్చుంటావు. నువ్వు ఎక్కడ కూర్చుంటాలో అందరికి కనబడేటట్టు కిటికీలో కూర్చుండు. నువ్వందరినీ చూడొచ్చు, అందరు నిన్ను చూడొచ్చు. నువ్వెవరివి? పాస్టర్ కంటే గొప్ప నీవు. ఆయన ఎక్కడ కూర్చుని పెట్టింది సైతాను? ఐదుగురు కిటికీలో కూర్చుని వింటూ 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 అటే నిద్రపోయిందండి మనిషి. ఎంత దుర్మార్గము చూడండి. ఇది ఈజీగా కొంతమందిలో కనబడుతూ ఉంటుంది. మనకు అహంకారం గల మనసు, గర్వం గల మనసు, అది మనలో ఉండకూడదు. హల్లెలూయా. నేను ఎక్కడికి వెళ్ళినా వెనుక భాగమే ఎన్నుకుంటా. ప్రభు చెప్పిన సూత్రాన్ని పాటిస్తూ ఉంటా. నేను కింద కూర్చున్నప్పుడు కుర్చీలో పాస్టర్ నా దగ్గరికి వచ్చి, పాస్టర్ ఈ తావు మీది కాదు, దయచేసి మీదికి రండి, వేదిక మీద కూర్చుందరు ఆయన చప్పట్లు కొట్టిపిచ్చి అందరితో నన్ను పైకి తీసుకెళ్తే అది నాకు ఘనతనా అవమానమా? అది నాకు ఘనత. నేనే వెళ్ళి పైన కూర్చున్నాను అనుకోండి, అప్పుడు వాళ్ళు వచ్చి ఇది సార్ ఎమ్మెల్యేకి పెట్టిన సీట్ ఇది, మీరు పక్కకు జరగండి అంటే ఎంత అవమానం. అప్పుడు నేను దిగిపోవాల్సింది కాదు, ఉండబుద్ధి కూడా కాదు, నల్లముఖం అయిపోతుంది మనకు. ఎందుకత్తిరా ఈ ఫంక్షన్కి అనుకుంటా, నెత్తి నోరు బాదుకుంటా. ఆ ఫంక్షన్ అయిపోయే వరకు మన మేదలోకి వెళ్ళి ఇది పోదు. ఎందుకత్తిమి ఈ అవమానం ఎందుకు జరిగే ఆ బుక్కెడు ఇంటికాడ తినకపోతుంటివా? వీడికొచ్చి ఈ అవమానం పొందాలా? ఎన్నిసార్లు నెత్తిలో జరుగుతుంది మనకు. కనుక దేవుడు మంచి సూత్రం చెప్పాడు మనకు. ఏమి ఏరుకోవాలి? కింది స్థానమే ముందు ఏరుకోవాలి. దేవునికి స్తోత్రం. పడాకు స్థానమే ఏరుకోవాలి. అప్పుడు ఆ ఇంటి యజమాని నేను చేయబట్టుకొని ముందుకు తీసుకెళ్తాడు. నువ్వు ఆయనకు విఐపివి, వెరీ ఇంపార్టెంట్ పర్సన్. అప్పుడు నీకు అది ఘనత ఉంటుంది. కానీ ఐక్యకు ద్వారా గొప్ప పాఠమే మనం నేర్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. ఏ గుంటల్లో నువ్వు పడిపోతున్నావు, గుంటను పూర్తి చేస్తే మంచిది. అస్తమానం పడుడేనా? అస్తమానం ఆ దారి గుంట పోయి ఆడనే కూలవాడుడా? ఆడ గుంట ఉంది, ఇగడగల దొంగ ఉంది నీకు తెలుసు. ఆడు పోతే నువ్వు పడిపోతావని తెలుసు. ఆ కాళ్ళ దారిలో పోతే అకస్మాత్తుగా అక్కడ దోస్తులు నేను వెళ్తారని తెలుసు. ఎందుకు పోతావు దారి గుండా? దారి తప్పి పోరాదా వేరే దారికి వెళ్ళి? చెప్పండి. ఎక్కడైతే పడిపోయడానికి నీకు వలేసిందో దయ్యము, ఆ దారి గుండా పోంది మీరు. హల్లెలూయా. అయితే ఆ గుంటన్న పుడుచుకో, లేకుంటే నువ్వు గుంటలో ఎలకాలం శాశ్వతంగా ఉండు. పడకుండా లేపు దేవా అని మరొకరితే ఎన్నిసార్లు చెప్తాడు నిన్ను? అవునా కదా? ఆ గుంట పూర్తి చేయాలి, ఎప్పుడు పడిపోకుండా. ఇక ఆ గుంటను పూర్తి చేయాలి. ఒకసారి యోసేపు పడిపోయాడు. 39లో 9వ వచనంలో ఏమన్నాడు? పడిపోయిన తర్వాత, ఇంత గొప్ప దుష్టి కార్యం చేయుటకు యెహోవాకు విరోధంగా నేను పాపంను కట్టుకుందునా అని తిరిగి లేచాడు. అందులో పడిపోలే. ఆమె వస్త్రం కూడా గుంజేసినా అందులో పడిపోకుండా బయటపడ్డాడు. ఆడ గుంటుందని యోసేపు తెలుసు. ఏకాంతంగా గదిలోకి వెళ్తే ప్రమాదం ఉంది అని తెలుసు. కానీ ఆ దారి గుండా పనిని బట్టి వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళినప్పటికీ తన పరిశుద్ధులను కాపాడుకొని బయటపడ్డాడు. హల్లెలూయా. పాపం నుండి పారిపోయాడు. దేవునికి స్తోత్రం. ఐదుకు అక్కడ కూర్చున్నాడు. ఎవరు బోధించేది? పౌలు భక్తుడే బోధిస్తున్నాడు. పౌలు భక్తుడు నీడబడితేనే రోగులు స్వస్థత పొందుతారు. పౌలు భక్తుడు ప్రార్థన చేసి దస్తీలిస్తే రోగులకు నయమవుతుంది. పౌలు భక్తుడు యేసయ్య యొక్క గాయాలు తన శరీరంలో ముద్ర గుద్దినట్టు ఉంచుకున్నాడు. పౌలు భక్తుడు ఒంటి నిండా
యేసయ్య గాయాలున్నాయి. అంత గొప్ప ప్రవక్త, అంత గొప్ప మిషనరీ, అంత గొప్ప దైవజనుడు వచ్చి బోధించగా నీకెట్లా నిద్ర వచ్చింది? అయితుకు ఎక్కడ కూర్చున్నావు? అయితుకు నువ్వేం కోరుతున్నావు? అయితుకు ఈ గర్వ హృదయం నీకు ఎలా వచ్చే? అయితుకు ఆ సంఘంలో ఒక సభ్యుడండి, మంచి వర్కర్ అండి, యూత్ పనులు మంచిగా జరిగిస్తాడు, డ్రమ్ గొట్టుట్లో వాడబడతాడు, కార్పెట్లు వేస్తాడు, మందిరం పనులన్నీ జరిగిస్తాడు, అచ్చినోళ్ళకు సుస్వాగతం చెప్తాడు, అయ్యగారు ఎంబడ బహుశా తిరుగుతాడు కూడా కావచ్చు. కొంచెం ఇంకో పేరు ప్రఖ్యాతలు వచ్చేసినాయి కనుక ఎక్కడ కూర్చున్నా అయ్యగారు కూడా కిక్కురుమని అసంటోళ్ళు ఎక్కడ కూర్చున్నా అందుకని సహకరిస్తాడు. రేపు అయ్యా గిడ కూర్చున్నా అంటే గుడికి బంద్ అవుతా అంటాడు. అసంటో తన తలనొప్పి, ఆయన ఎక్కడ కూర్చుందో ఒప్పుకోలే. అయ్యగారు కూడా సప్పుడు చేయలే. బహుశా పౌరు భక్తుడు ఒక 2 సార్లు నిద్రపోకు వాక్యమీను అన్నాడేమో, ఆయన జల్లుమనేమో, మనసులో స్తోత్రం అనుకొని కాస్త వింటూ మళ్ళీ ఏమైంది, మళ్ళా జోగిపోయింది. నిద్రపోతాం. ప్రమాదకరమైన స్థలం అంది. 1 అంతస్తు కాదు, 2 అంతస్తు కాదు, 3 అంతస్తు. ఎక్కడుంది అది? 3 అంతస్తు. 10 ఫీట్లకు 1 అంతస్తు అనుకుందాం. మళ్ళీ ఒక 10 2 అంతస్తు, మళ్ళీ ఒక 10 చెప్పండి 3 అంతస్తు. ఎన్ని ఫీట్ల ఎత్తు? ఇప్పుడు 30 ఫీట్ల ఎత్తు మీదకి కింద పడితే మనిషి ప్రాణంతో ఉంటాడా చెప్పండి? అంత అంతస్తు మీద ఉండి కిటికీకి జాలి కూడా లేకుండా గాలి మంచిగా వీస్తుందని చెప్పి హాయిగా కూర్చుండి నిద్రపోతుందంటే ఎంత నిర్లక్ష్యం అండి. వాక్యాన్ని బాగా నిర్లక్ష్య పెడతా ఉన్నాడు. ఈ చెవుకుండా వెళ్తే ఆ చెవుకుండా విడిచిపెడుతుండో ఏమో మరి. చూడండి, ఎవరైతే నిద్రపోతారో వారికి వాక్యం దొరకదు. నిద్రను చంపుకొని వాక్యాన్ని మనం అంగీకరించాలి దావీదులాగా. కానీ నిద్రపోకూడదు వాక్యం చెప్పేటప్పుడు. 63వ కీర్తనలో ఒక చోట ఏముందో చూడండి. నీ వాక్యం కొరకు నేను ఆశ కలిగి ఉన్నాను. 63వ కీర్తన 4వ వచనం. నా మంచం మీద నేను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములయందు నేను ధ్యానించినప్పుడు ప్రభు మీద నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుతున్నది. రాత్రి ఏం చేస్తున్నాడు దావీదు? మంచం మీద వండుకొని కూడా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు. చూడండి, నిద్రచ్చే వరకు మీరు వాక్యాన్ని ధ్యానించాలని. వాక్యంలో ప్రభు మీద ఉంటుంది. వాక్యంలో ఏముంటుంది చెప్పండి? ఎప్పుడైనా మెదడు అలంచుకొని తిన్నారా? మేక మెదడు చాలా టేస్ట్ ఉంటుందండి. అది ఫ్రై చేసినప్పుడే వాడంతా గుమగుమలు ఉంటుంది. అబ్బో ఈ ఇంట్లో మంచిది ఏదో తయారవుతుంది అనుకుంటారు. ప్రభు మెదడు దొరికినట్లుగా. అంతేకాకుండా దేవుని వాక్యం అట బంగారం కంటే కోరదగినదని 119వ కీర్తన 72వ వచనంలో ఉంటుంది. చదవండి దొరికిన వారు. 119వ కీర్తన 72. అలాగే 119వ కీర్తన 9వ వచనం కూడా మరొకరు చూడండి. 1000 కొలది వెండి బంగారు నాణెంల కంటే నీవు ఇచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. అంటే 1000 కొద్ది బంగారు వెండి నాణ్యాల కంటే మనకు దేవుడిచ్చిన గ్రంథం అట చాలా మేలు. గ్రంథాన్ని మనం కోరుకోవాలి, చదువుకోవాలి, వాక్యాన్ని దాచుకోవాలి. 119వ కీర్తన 9వ వచనంలో యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు? నీ వాక్యం బట్టి జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా. ఎట్లా చూసుకోవాలి? జాగ్రత్తగా. అర్థమైన బైబిల్ ఎక్కడైనా వాడగొట్టచ్చా? జాగ్రత్తగా ముందు బైబిల్ని పాటించాలి, బైబిల్ చదువుకోవాలి, జాగ్రత్తగా ఒక చోట పెట్టాలి. ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు, ఆదివారం లెక్కకూడదు, ధూళి దులుపుకోకూడదు, మందిరానికి చేతులు రావద్దు, బైబిల్ చేత పట్టుకొని రావాలి. హల్లెలూయా. వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడు యవనస్తులు పాపం నుండి తప్పించబడతారు. చూడండి, ఒక చోట పేతురయ్య గారే అంటున్నారు, యోహాను సువార్త 6:67లో నీవే నిత్య జీవం గల మాటలు గలవాడవు, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళుదుము అంటున్నాడు. అంటే వాక్యంలో నిత్య జీవం ఉంది అని పేతురుకు తెలుసు. వాక్యంలో ఆత్మ ఉంది. వాక్యం విడుదలైందంటే నీకు నరాలు పొదిగించబడుతుంది. వాక్యం విడుదలైందంటే నీకు మాంసం ఎక్కించబడుతుంది. వాక్యం విడుదలైందంటే నీకు జీవం వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తీర్పు లేపేది వాక్యమే, రోగులను బాగు చేసేది వాక్యమే, దయ్యాలు వెలగొట్టేది చెప్పండి వాక్యమే, మంత్రగట్లు తెలిపేది కూడా దేవుని వాక్యమే.
ఈ వాక్యం విడుదలైనప్పుడు నీ హృదయం తెరుచుకొని లూదియా హృదయం తెరిచినట్లు నువ్వు తెరుచుకొని ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభు మత్తయి సువార్త 4:4 ఏమని చెప్పాడు? మనుషులు రొట్టె వలన కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట ద్వారా బ్రతుకుదురు. వాక్యం అగ్ని, వాక్యం సుత్తే, వాక్యం ఖడ్గం, వాక్యము దేవుడు, వాక్యము అన్నం, వాక్యము మన్న, వాక్యం జీవజలం, వాక్యం జీవాహారం. దేవుడి స్తోత్రం చెప్తావు. హల్లెలూయా. వాక్యం నీ చేత ఉందంటే నువ్వు బ్రతుకుతావు. వాక్యం ద్వారా జీవిస్తావు. నువ్వు వాక్యం ద్వారా ఎన్నో గండాలు తొలగిపోతాయి. కనుక వాక్యానికి మనం టైం ఇవ్వాలి. అంతేకాకుండా పౌలు భక్తుడు ఏమంటున్నాడు? కొలస్సీ 3:16 వాక్యం సమృద్ధిగా మీ హృదయంలో నివసింపనీయుడి. సంగీతములతోనూ సకల విధమైన పద్యములతోనూ సకల విధమైన జ్ఞానంతోనూ దేవుని వాక్యము సమృద్ధిగా మీ హృదయంలో నివసింపనీయుడి. చదవండి 3:16. చూడండి, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఒకరికొకరు బోధించు, బుద్ధి చెప్పుచు, చూడండి, సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం. చూడండి, సమస్త విధమైన జ్ఞానం అంటే ఏంటి? పద్యాల రూపంలో వాక్యాన్ని మార్చుకొని పాడుకొని కంటది చేసుకోవచ్చు. లేకుంటే పాతకాలంలో ఎంత చేసేవారంటే ఉయ్యాల పాటలని పెట్టేవారు, పొలం నిండా నాట్ల పాటలని పెట్టేవారు. నాట్లు వేసేటప్పుడు పంతులు వచ్చి గంటలు గంటలు ఈ పాటలు వాళ్ళకు నేర్పించేవారు. మొగలకు మొగల పాటలు, ఆడలకు ఆడల పాటలు, రోటి పాటలను నేర్పించేవారు. రోడ్లు వేసి ధాన్యం దంచుతుండగా ఈ పాటలు వాడేవారు. దేవుని పాటలు వాక్యం అట్లా ఇమిడి ఉంటుండే. వాళ్ళని దంచకుండా పాడేవారు. ఓ చోట ఏమని పాడుతుందంటే, కొద్దిగా మీద తలుపు తిరుగు రీతిగా సో మరి తన పడక మీద తిరుగును, గానుగు చుట్టెత్తు తిరుగు రీతిగా సో మరి చుట్టూ లేని తిరుగును. ఇది వాక్యంలో ఉంది. సోమరుకి పాట పాడతారు. ఏమని? ఉతుక మీద తలుపు తిరిగినట్టు. ఉతుక ఉంటుంది కదా, దాని మీద తలుపు ఇటువంటి తిరుగుతుంది. అంతేగాని కంపౌండ్ తిరగడానికి పోతుందా? మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చడానికి పోతా తలుపు ఉత్త మీదే తిరుగుతుంది. ఈ పక్క ఒకసారి, ఆ పక్క ఒకసారి, ఈ పక్క ఒకసారి, ఆ పక్క ఒకసారి. సోమరి కూడా పడక మీద ఈ పక్క ఒకసారి, ఆ పక్క ఒకసారి, ఈ పక్క ఒకసారి, నిద్ర రాకున్నా ఆ పక్క ఒకసారి తిరుగుతాడు. ఉత్త మీద తలుపు తిరిగినట్టు సోమరుడు పడక మీద తిరుగుతాడు కనుక ఆయన చుట్టూ ఏం తిరుగుతాడట? అమ్మో లేని తిరుగుతాడా, దైత్యం తిరుగుతాడా, దిక్కులేనితనం తిరుగుతాడట. ఏమాత్రం ఐశ్వర్యం ఉండదు. అలా మొక్కలు చూస్తేనే దైత్యం అట్లుంటది. ఎప్పుడు మొక్క మీద నిద్ర. అలాగే సోమరి మొక్కం. మనం వాళ్ళతో మాట్లాడగానే 10 సార్లు 5 ఇంపులు తిరుగుతారు. మనకే 5 ఇంపులు వచ్చేస్తుంది. హల్లెలూయా. కనుక ఆ పాతకాలంలో అట్లా పాటలు కట్టేవారు, అట్లా వాడేవారు. ఐదుకు జీవితం అలాగుందండి. ఎంత గొప్ప దైవజనుడు వచ్చాడు. మంచి ప్రార్థనలు జరుగుతున్నాయి. బందీ అమవుతున్నాం, రొట్టెల పాల్పొందబోతున్నాం. నీవు అందరు ఉద్యమంగా చప్పట్లు కొడుతున్నారు. యెరూషలేము నుండి పెద్ద గొప్ప దైవజనుడు వచ్చాడని ఎంతో సంబరంగా ప్రార్థనలో పాల్గొంటే నీకు నిద్రనా? నిద్ర పోవచ్చా? నీవు ఒక్కసారి లేచిపోయి మొక్కలు కడుక్కోకూడదా? మొక్క మీద నీళ్ళు పోసుకొని వచ్చి ఎంతో జాగ్రత్తగా అప్పో వాక్యాలు పోతున్నాయి. దేవుని వాక్యం మనం వినాలని ఎంత చురుకైన ఉండాలి. అయితే ఆయన మంచిగా గిట్లో కూర్చున్నాడండి. రండి మనమందరం మోకరించి ప్రార్థన చేద్దాం అయ్యగారు అన్నాడు అనుకోండి. అన్న వెంటనే కూర్చున్న వాళ్ళందరూ ఏం చేస్తారు? మీరు చెప్పండి. మోకరిస్తారు. కిటికీలో కూర్చున్నాడు ఏం చేస్తాడు? వీలే లేదు. ముందే ఉన్నత స్థానం ఆయన ఏడ కింద అంగత్తది అంగరాదాయి కనుక మోకరించిన వ్యక్తి వీళ్ళందరూ మోకరించి ప్రార్థన చేస్తారు. చూడండి, సామెతలు 20వ అధ్యాయం 36వ వచనం చూడండి. ఇదే అధ్యాయంలో అపొస్తలుల కార్యం 20:36. అంత గొప్ప దైవజనుడు పౌలయ్య గారే ఇసుకలో మోకరించాడట. ఆయనకే కార్పెట్ వరలే వాళ్ళు, అది ఇసుకే ప్రాంతం, సముద్ర ఒడ్డు. అక్కడ మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. అతడు ఇలాగూ చెప్పి మోకాళ్ళని వారందరితో ప్రార్థన చేశాను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరు ఇక మీద నా నమ్మకం చూడరని అతడు చెప్పిన మాటకు విశేషంగా దుఃఖించుతూ పౌలు మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకొని ఓడ వరకు సాగనంపిరండి.
అంత గొప్ప దైవజనుడు మళ్ళీ నీ కంటికి కనబడతాడా? ఆయన ముందే అర్థసాక్షి కాబోతున్నా. యెరూషలేము పట్టణంలో ఆయన కూరకోత వేయబోతున్నా, తల శిరఛేదనం చేయబోతున్నా. ఆఖరి ప్రసంగం అయినది. ఆఖరి ప్రసంగం ఎలా అయినాలి? నువ్వు నిద్రపోతున్నా, చేరలేదండి. పౌరు భక్తుడు కాకుండా ఇంకొకళ్ళు వస్తారు. దాందేముంది? సేవకులకి మేము తక్కన సంకల జోలు చినిగిపోలేదు, ముంగడూరు కాలిపోలేదు అన్నట్టే ఈ మంచి ఏమనుకుంటున్నాడు? ఒక సేవకుడు కాకుండా మరొక సేవకుడు రానే వస్తాడు కనుక ఆయన అత్యేం పోతేనేని మంచిగా నిద్రపోతా ఉన్నాడు. పౌరు భక్తుడు ప్రార్థనలో మోకరించాడు. యేసు ప్రభు కూడా మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేసినట్టు మీకు గుర్తుకొస్తుందా? లూకాసు వార్త 22:41 ఆయన మోకాళ్ళ మీద ఉన్నాడు. దానియేలు భక్తుడు మోకరించేవాడు 3 సార్లు అని గుర్తుకొస్తుందా? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం చూస్తే 3 సార్లు యెరూషలేము కిటికీలు తెరిచి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేవాడు. దేవునికి స్తోత్రం. ఫిలిప్పీ 2:10 ఏం రాయబడింది? ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో వంగును అని ఉన్నాయా? కుర్చీ మీద కూర్చుంటున్నా ఆయన ఉందా? వంగును. దేవునికి స్తోత్రం. ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో వంగును, ప్రతి నాలుగు ఆయనను స్తుతించును. దేవునికి స్తోత్రం. చూడండి, కొంతమందికి మోకరించడం చేతగా, అలాంటి వారికి నేను అండం లేదు. ఎందుకంటే వారికి నడు నొప్పి, మోకాళ్ళ నొప్పి, కూర్చుంటే లేవరాదు. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు వారు కుర్చీ మీద కూర్చుండి కూడా విదేశాల్లో ఏం చేస్తారు? మనం అందరం లేచి నిలబడదామంటే వీల్ చైర్ మీద ఉన్న చేదెత్తుతారు, లేవరాదని చేదెత్తుతారు. ఒకసారి జనగణ మనం ఆడేటప్పుడు ఒక మూవీలో అందరు విదేశీయులు కూడా కుర్చీల మీద లేచి వెళ్తా ఉన్నారు. అందులో వీల్ చైర్లో ఒక పాప కూర్చుండి ఉంది. అందరు లేచి నిలబడ్డప్పుడు ఆ పిల్ల ఏం చేసిందంటే లేవరాదు కదా, చేదెత్తి జనగణ వాడాలి. వీల్ చైర్లను కూర్చుండి చేదెత్తి జనగణమన వాడింది. అంటే దేశం యొక్క జాతీయ గీతంకి ఎంత ప్రాముఖ్యత చూడండి. మనం ఎవరైనా మోకరిస్తున్నా? భూమి ఆకాశంకే సృష్టికర్త అయిన దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రతి మోకాలు వంగును. దావీదు మోకరించి ప్రార్థన చేశాడు. చర్చ్ అంతా కూడా మోకరించి ప్రార్థన చేసేవారు. ఎజ్రా మోకాల మీద ఉండి ప్రార్థన చేశాడు. పౌలు కూడా, దానియేలు కూడా, సుంకరులు కూడా కన్నీరు గార్చి, దొంగ కన్నీరు గార్చి విరిగిన మనసు దేవుడికి ఇష్టమైన బలులని 34 కీర్తన 18 ఉంది. విరిగిన మనసును దేవుడు ఆలక్ష్యం చేయని 51 కీర్తన 17 ఉంది. మన కన్నీటి ప్రార్థన దేవుడు కవిలలో ఉంచుతాడు, సీసల్లో నింపుకుంటాడని 56 కీర్తన 8 ఉంది. కన్నీళ్ళ ప్రార్థన దేవుడికి అవసరం. ఈ ధర ఏం చేస్తున్నాం? మీరే పని కిటికీలో కూర్చుంటున్నాం, 5కు కిటికీలో కూర్చుంటున్నాం. అంత మంచి సందేశం జరుగుతూ ఉంది, అంత మంచి కూడిక జరుగుతూ ఉంది. ఏమాత్రం కూడా భయం లేకుండా జీవిస్తున్నాడు ఈ మనిషి. పిల్లరా, అలాంటి దుష్ట ఆత్మ మన మధ్యలో ఉండకపోవుగా మనం దేవుని భయం కలిగి ఉండాలి. దేవుడు అంటే భయపడాలి. ప్రార్థన విశ్వాసంతో కూడి ఉండవలెను. విశ్వాసంతో కూడిన ప్రార్థన లేకపోతే దేవుడు వినాడని ఏపీ పత్రిక 11:6 రాయబడింది. చదవండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తాను వెతువారికి ఫలం ఇస్తాడనియు నమ్మవలేదు కదా. ఆయన ఉన్నాడని నమ్మాలి, ఫలం ఇస్తాడని నమ్మాలి. 11వ అధ్యాయం ఏముంది? ఏప్రి పత్రిక. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అనగా నిరీక్షించబడి వాటి నిజ స్వరూపం, లేనివి ఉన్నవి అనుటకు రుజువై ఉంది. విశ్వాసం అంటే లేనివి ఉన్నవన్నట్టుకు రుజువు. ఎంతకుముందు నేను చెప్పాను కదా, శౌర్యం చేయించుకున్నప్పుడు మంగళం దగ్గర తలకాయ అప్పచెప్తాం. ఆయన కత్తి పట్టుకుని దానికి మెత్తగా నూరుతూ ఉంటాడు. ఎప్పుడైనా అనుమానం అంటుందా? అమ్మ పీకలే కోసేస్తాడేమో వీడ కూర్చుంటుంది అనుకుంటాం. ఎప్పుడైనా విశ్వాసం మంగళం మీద మనకు నమ్మకం ఉంది, అవును కదా. ఆయన ఏ మాత్రం మన పీకలు పోయాడు, ఎన్నికలు కత్తిరిస్తాడని తెలుసు. సాకుల మీద నమ్మకం ఉంది. అంత విలువైన బట్టలు, పట్టు చీరలు ఆమెకి వేస్తున్నాం అంటే నమ్మకంతోనే కదా. 20-30 ఏర్తివి ప్యాంట్లు కూడా మీ ఆయన 20-30 వేసేత్తివి, ఒక 10-12 అంగీలు వేస్తివి. ఆ సాకలు ఎక్కపోతుందా, మరి మళ్ళా పిండి తెస్తుందా అనుమానం కూడా లేకుండా ఇచ్చేసి. అంటే సాకల దాని మీద నమ్మకం ఉంది మనకు, మంగళూరు మీద నమ్మకం ఉంది. జీవంగల దేవుని మాట ఏముంది? అడుగుడి మీకు ఇవ్వబడదు, వెతుకుడి మీకు దొరకదు, తట్టుడి. ఆయన మీదే నమ్మకం లేదు. అడిగింది పొందుతామని చెప్పి నమ్ముతున్నామా? అడిగేసినా సంఘం అంతా ప్రార్థన చేశారు, నాకు బేఫికర్ దేవుడు ఇయ్యబోతున్నాడని నమ్ముతున్నాం. నమ్మాలి, అలా ప్రకటించుకోవాలి. దేవుడు ఇయ్యబోతున్నాడు ఇక నేను ప్రార్థన చేశా,
నాకు దేవుడు ఇచ్చేస్తాడు. హల్లెలూయా నమ్మాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనం ఎవరు త్వరగా చదువుతారు చూడండి. 14:13 యోహాను సువార్త. చూడండి, మీరు నా నామమున ఏం అడుగుదురో. అవును అవును 14:13 మీరు నా నామమున ఏది అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దాన్ని చేస్తా అంటున్నాడు. ఆమె నా నామము మీరు నన్ను నేను అడిగినను నేను చేస్తాను. ఈత పెట్టుకోండి, మీకు వాగ్దానం అది. ఏది అడిగినా నీకు చేస్తా అంటున్నాడు. బిజినెస్ అడుగు చేస్తాడు, ట్రాక్టర్ కొనడానికి అడుగు చేస్తాడు, ఇంకేదన్నా విదేశాల కొరకు అడుగు నీకు చేస్తాడు దేవుడు. నీకు ఇస్తా అంటున్నాడు. నన్ను ఏది అడిగినా చేస్తాను. హల్లెలూయా హల్లెలూయా. తర్వాత యోహాను సువార్తలో 15వ అధ్యాయం 8వ వచనం కూడా చదువుకుందాం. చూడండి, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. మా శిష్యుడు అగుదురు. అవును ఆమె దేవుడికి స్తోత్రం. ఆయన వాక్యం మనలో ఉంటే, ఆయన మనలో ఉంటే మనం ఏది అడిగినా చేస్తా అంటున్నాడు. ఏది అన్నాడు అది నీకు చేస్తా అంటున్నాడు. దేవుడికి స్తోత్రం. ఆమె హల్లెలూయా. యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 15వ వచనం ఇలా రాయబడింది, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని చంపును అని ఉందా? రోగిని లేపును. నీకు రోగం పట్టిందా? విశ్వాస సహితమైన ప్రార్థన పరిశుద్ధులు చేసిపోయింది అనుకో, నూనె రాసి నువ్వు లేపుతావు అంతే. హల్లెలూయా. నిన్ను లేపుతాడు దేవుడు అని వాక్యంలో ఉంది. కనుక ప్రార్థనలో అసాధ్యమైంది ఏం లేదు, దేవుడికి అసాధ్యమైంది ఏం లేదు. ప్రార్థన ద్వారా దాన్ని మనం పొందొచ్చండి. మెలకుగా ఉండి ప్రార్థన చేయమంటున్నాడు, పొందే వరకు ప్రార్థన చేయమంటున్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41లో మెలకుగా ఉండి ప్రార్థించాలని చెప్పి ప్రభు చెప్పాడు. చెమట రక్తం వల్ల కారణంతగా ప్రభు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేసిన ప్రభువే మనకు చెప్తున్నాడు, మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఏదన్నా బైబిల్లో అర్థం కాలేదనుకోండి, ఇర్మియా గ్రంథం 33:3 ప్రకారం ఏముంది? నన్ను అడుగుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నువ్వు గ్రహించలేని కొన్ని సంగతులు ఉంటాయి, నీకు అర్థమే కాని కొన్ని సంగతులు. ఇది నాకు ఎందుకు జరిగే, ఈ సమస్య నాకు ఎందుకు వచ్చేది నువ్వు అనుకుంటావు. కానీ నువ్వు గ్రహించలేని సంగతులు కూడా నీకు నేను గ్రహింపజేస్తాను. నాకు మొరపెట్టి చూడు, నన్ను అడిగి చూడు దేవుడు అంటున్నాడు. రాత్రి వేళ మెలకుగోడిని నిధులను చంపుకొని, కొంతమంది అంటారు కళ్ళల్లో ఒత్తి పెట్టుకొని చదివినట్టు చదివిన. అయ్యా కళ్ళల్లో ఒత్తి పెట్టుకొని చదివినాడు. మనం కూడా కళ్ళల్లో ఒత్తి పెట్టుకొని ప్రభు కొరకు కనిపెట్టినట్టే కనిపెట్టాడు. నన్ను అడుగుము, నేను నీకు మర్మములు బయలుపరుస్తా అంటున్నాను. ఒకసారి ఒక గ్రంథం చుట్టా ఉంది, 7 ముద్రలు దాని మీద గుర్తుపడి ఉన్నాయి. పరలోకానికి యోహాను గారు ఎత్తబడ్డారు. యోహాను దాన్ని చూస్తుండగా గొర్రెపిల్ల దేవుని చేతులకి ఇలా తీసుకున్నాడు. దాన్ని అట పాతాళంలో విప్పటాలు ఎవరు లేరు, భూలోకంలో విప్పటాలు ఎవరు లేరు. ఇంకా చెప్పండి, పరలోకంలో కూడా విప్పటోళ్ళకి ఎవరికి శక్తి చాలదు, చూసుటకు కూడా శక్తి చాలదట. ఏమని రాసింది అక్కడ? చూస్తాను కూడా తరం కాదట. అసలు గ్రంథం అది. ఆ గ్రంథంలో శాపాలు రాయబడింది. ఆ గ్రంథంలో దేవుని ఉగ్రత ఉంది. దాని విప్పటకు ఏ నరుడు సరిపోడట. అప్పుడు యోహాను గారు ఏం చేశారు? విప్పటోళ్ళు ఎవరైనా ఉన్నారా అని పరలోకంలో ప్రకటన జరిగితే అరగంట సేపు భూలోకం, పాతాళం, పరలోకం 3 లోకాలు కూడా మౌనం అయిపోయింది. విప్పటోళ్ళు ఎవరు లేరు కనుక మౌనం అయిపోగా యోహాను గారు ఏడ్చుడు మొదలెట్టినాడు. నేను బహుగా ఏడ్చి తిని అంటే ఏడ్చి ఏం చెప్తున్నట్టు ప్రార్థన, కన్నీళ్ళ ప్రార్థన చేస్తుంది. ప్రభు ఆ విప్పటోళ్ళని లేవనెత్తు, ఎవరినొక్కరు విప్పటోళ్ళు కావాలి ప్రభు, ఎవరినొక్కరు పుణ్యాత్ములు కావాలి తండ్రి. బహుగా ఏడుస్తా ఉన్నాడు. బహుగా ఏడిస్తే దూత ఏమన్నాడు? నువ్వెందుకు ఏడుస్తున్నా? విప్పతందుకు యూదా గోత్రపు సింహమే జయం పొంది ఉన్నాడు చూడు అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఈయన ప్రార్థన వినలేదు. ఎవ్వరు కూడా విప్పడానికి సరిపోరు, కానీ అయినప్పటికీ ఈయన ప్రార్థన చేసినందుకు ఒక్కళ్ళని దేవుడు లేమనంటారు. యూదా గోత్రపు సింహము దాన్ని విప్పడానికి జయం పొంది ఉన్నాడని చెప్తున్నాడు. దేంట్లో జయం పొందాడు? పాపం మీద, మరణం మీద, సైతాను మీద, సమాధి మీద. బండయు ఓడెను జయ యేసు.
బండను ఓడెను జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు సాతాను గెలిచిన సాతాను ఓడెను జయ యేసు సాతాను గెలిచిన జయ యేసు సాతాను ఓడెను జయ సమరము గెలిచిన జయ యేసు సమర జయ యేసు దాతవు నీవే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు ఆమేన్ హల్లెలూయా. నువ్వు రోగాల కోసం ఏడవాలి దేవుని సన్నిధిలో మెలకువని ప్రార్థించాలి. కొన్ని అర్థం కాకుండా మర్మంలో కొరకు ఏడ్చి ప్రార్థన చేయాలి. ఏత్రిగా యోహాను ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడు మర్మం బయలుపరిచాడు. ప్రకటన 5:4 ప్రకారం పరలోకంలో ఎవరు కూడా బయలుపడింది ఆయన బయలుపడ్డది. ప్రపంచానికి జరగబోయే తీర్పు దేవుడు ఆయన బయలుపరిచాడు. ముద్ర గురించి బయలుపరిచాడు. సైతాన్ యొక్క ముద్ర ఈ కాలంలో రాబోతుంది 666 ముద్ర గురించి కూడా బయలుపరిచాడు. ఇంకా నువ్వు ఆత్మల రక్షణ కోసం కన్నీళ్లు గార్చాలి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 7వ వచనంలో ఇలా రాయబడింది. 2వ కీర్తన 8వ వచనంలో కూడా నన్ను అడుగుము జనముల నీకు సొత్తుగాను భూమి దిగంతల వరకు స్వాస్థ్యంగాను ఇచ్చేదను. నన్ను అడుగు ఆత్మలు ఇస్తా నీకు అంటున్నాడు దేవుడు. ఆత్మలు ఇస్తాడు నీ ఊరిలో నీకు. నువ్వు అడిగితే దాని దేవుడికి ఇస్తాడు. 66వ అధ్యాయం యెషయా గ్రంథం 7వ వచనం చూడండి. ప్రసవేదన పడక ముందు పిల్లలు కలిగినది మగ పిల్లలు కలిగింది. అవును చూడండి. ఒక జనం కనుక ఒకనాటి ప్రసవేదన చాలునా? ఒక్క నిమిషం ఒక జనం జన్మించునా? ఆమేన్ దేవునికి స్తోత్రం. ఒక జనం గనాలండి, ఒక మెట్పెలిని గనాంటి ఒక్క దిన ప్రసవేదన చాలునా దేవుడు అడుగుడు. కానీ ఆయనకు అసాధ్యమైంది ఏది. ఒక్క ప్రసంగం చేశాడు పేతురయ్య గారు. ఎంతమంది మారారు? 3000 మంది. మళ్ళొకసారి నిలబడి ప్రసంగం చేశారు 5000 మంది. ఒక్క దినంలో ఒక జనం కనొచ్చు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. చూడండి దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. ప్రార్థన చేయడానికి ఇద్దరు గుడికి వెళ్ళారు. ఆ గుడికి వెళ్ళినప్పుడు ఒక్కైన సుంకరి ఒక్కైన పరిసయ్యాడు. లూకా సువార్త 18వ అధ్యాయంలో రాయబడింది. ఆ పరిసయ్యుడు ఏమని మొదలుపెట్టాడు? ప్రభువా వారానికి 2 సార్లు ఉపాసం చేస్తున్నా నీకు స్తోత్రం, నా దశభాగాలు ఇస్తున్నా నీకు స్తోత్రం, మొన్ననే మక్క పంట వచ్చింది అల్లకెళ్ళి భాగం ఇచ్చినా స్తోత్రం, అంతకు ముందు వరి పంట వచ్చింది అల్లకెళ్ళి కూడా నీకు బియ్యం పోసినా స్తోత్రం, 50,000 రూపాయలు వచ్చినాయి నువ్వులు అమ్ముతే అల్లకెళ్ళి 5,000 ఇచ్చినా స్తోత్రం. దేవుడికి తెలియదా లిస్ట్ అంతా చదువుతాడు? ఉపవాసం చేసే దేవుడికి తెలియదా? ఈ పేద లిస్ట్ అంతా చదువుకుంటా ఉంటే ఇంకో సుంకరి పాపం ఏం చేశాడు? గుడిలోకి వెళ్ళడానికి కూడా ధైర్యం సరిపోలేదు. సుంకరి ముందే సుంకరి బయట నిలబడి ఛాతి కొట్టుకుంటా ఏడ్చడం మొదలుపెట్టాడు. దేవా దేవా పాపినైనా నన్ను కనికరించని బాగా దుఃఖపడుతున్నాడు, బాగా కన్నీళ్లు గారుస్తున్నాడు. ఆయన పాపాలన్నీ ఆయన ముందు గుర్తుకు వస్తున్నాయి. పరలోకం దిక్కు కన్నెత్తితందుకు కూడా ధైర్యం సరిపోతలేదు. ఏడుస్తున్నాడు. ప్రార్థన చేసుకొని ఆమేనని వెళ్ళిపోయినాడు. ప్రభు ఏమంటుండే, ఇద్దరిలో ఎవరు ప్రార్థన దేవుడు విన్నట్టు? నేను ఉపవాసాలు వేస్ట్ అయిపోయాను, దశభాగాలు వేస్ట్ అయిపోయాను, మక్కల జొన్న ఇచ్చినవి కూడా వేస్ట్ అయిపోయాను, నువ్వుల ఇచ్చినవి కూడా వేస్ట్ అయిపోయాయి. ప్రార్థన వినయంతో లేకపోతే, కన్నీళ్లతో లేకపోతే, సమర్పణతో లేకపోతే వేస్ట్ అయిపోతుందండి ప్రార్థన. సుంకరుడు ప్రార్థన దేవుడు విన్నాడు. కొత్త కన్నీళ్ళు, దేవా పాపి నేను ఒప్పుకొని కన్నీళ్లు కార్చినందుకు ఆ ప్రార్థన ఎక్కడ పుట్టింది? పరలోకం పుట్టింది. దేవుడికి స్తోత్రం హల్లెలూయా. నువ్వు మేల్కోబట్టి ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా అన్ని సాధ్యం. విశ్వాసంతో చేసిన ప్రార్థన రోగాలు బాగు చేస్తుంది. ఆయుష్కాలమే మూడింది అనుకోండి, మంచం భద్రం అనుకోండి, రేపో మాపు ఇక పైకి వెళ్ళిపోతాం అనుకోండి, టైం దగ్గరికి వచ్చిన ప్రార్థనతో దాన్ని కొట్టివేయచ్చు. ఎలా కొట్టివేయచ్చు? హిజ్కియా ప్రార్థన చేశాడు. హిజ్కియాకి ఏం వార్త వచ్చింది? ఇల్లు చక్కబెట్టుకో, ఇక నువ్వు మరణం కావచ్చున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకొని ఒకళ్ళు సింహాసనం మీద కూర్చుని పెట్టు, నీ తర్వాత యువరాజుడు ఎవడో
యువరాజును కూర్చోబెట్టు, నువ్వు కాల్ చేసి సింహాసనం, నీ పని అయిపోయింది అన్నాడు దేవుడు. అనేసరికి ఏం చేశాడు? గోడ తట్టు తిరిగి, ప్రభు ఎంత నీతిగా నేను బ్రతికానో నీకు తెలుసు, ఎవరికి అన్యాయం చేయలేని నీకు తెలుసు, ఎన్ని మేళ్ళు ఊరుకు చేశాను, డ్యాము తవ్వించాను, రోడ్లు వేయించాను, నగరాలు కట్టించాను, ఎస్ఐ నీకు అన్ని తెలుసు, నా మీద కనికరం ఉంచాలి ఏడ్చి ప్రార్థన చేశాను. వెంటనే ఏం జరిగింది చెప్పండి? వెంటనే ప్రవక్త వెళ్ళిపోయేటోడికి మళ్ళా కబర్ వచ్చింది. 15 ఏళ్ళు ఆయుష్కాలము హిజ్కియాకు పెంచేస్తున్నాను చెప్పుకో. హల్లెలూయా. ఉత్త కన్నీళ్ళు కార్చినందుకు 15 ఏళ్ళ ఆయుష్కాలం పెరిగింది. ఏమన్నా ఇంజక్షన్లు వేసుకున్నాడా? ఆయుష్కాలం పెరగాలంటే టాబ్లెట్లు వేసుకున్నాడా? హైదరాబాద్ పోయి స్కానింగ్ వేయించుకున్నాడా? గుండె డాక్టర్కు, షుగర్ వ్యాధి డాక్టర్కు ఏమన్నా చూపించుకున్నాడా? ఏది లేదండి, ఉత్త కన్నీళ్ళ ప్రార్థన అంతే. నీ కన్నీళ్ళ ప్రార్థన నీకు ఆయుష్కాలం పెంచుతుంది. దేవునికి స్తోత్రం. నిన్ను లేవనెత్తుతుంది. హల్లెలూయా. నిన్ను స్వస్థపడుతుంది. హల్లెలూయా. నీ పనులన్నీ సఫలం చేస్తుంది. హల్లెలూయా. ఏ రోగమున్నా, ఏ మర్మమున్నా యేసు నీకు బయటపరుస్తాడు. హల్లెలూయా. దేవుడు నీకు చూపిస్తాడు. కన్నీళ్ళ ప్రార్థన ఆయుష్కాలం పెంచేది కూడా దేవుని చేతిలో. 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనంలో హిజ్కియాకు ఆయుష్కాలం పెంచినట్టు అక్కడ రాయబడింది. రైతుకి ఏం చేస్తున్నాడు చూడండి, నిద్రపోతున్నాడు. పాపం ద్వారా మత్తెక్కింది. పాపములు పడిపోయిన వాళ్ళకి తప్పకుండా నిద్ర వస్తుందండి. మెలకొండి ప్రార్థన చేసే వాళ్ళకి రాదు. ఏదన్నా అనుకోని కార్యాలు చేసింది అనుకోండి, అప్పుడప్పుడు తప్పుడు మార్గాలు వారంలో అది క్షమాపణ పొందలేదనుకోండి, అలాంటి వారికి నిద్ర వస్తుంది. సంసోనుకు నిద్ర ఎందుకు వచ్చింది? పాపంలో పడిపోయాడు. ఢిల్లీలో ఒడిలో మంచిగా ఆమె గుండు మీదకి చేతులు దింపుతా ఉంది, హాయిగా తొడ మీద నిద్రపోయాడు. మంగళ కత్తి జడలు కత్తిరించేదాకా తెలియదు. దావీదు ఏం చేశాడు? నిద్రపోయి లేచి బంగ్లెక్కి పాపంలో పడిపోయాడు. యోనా ఏం చేసిండు? అడుగు భాగంకి వెళ్ళి నిద్రపోయాడు. గెచ్చిన తోటలో శిష్యులు ఏం చేశారు? నిద్రపోయారు. మెలుపుకొని ప్రార్థన చేయమంటే శోధనలో పడిపోయారు వాళ్ళు. సోమరి సీమల వద్దకు వెళ్ళుమని సామెతల 6:6 రాయండి. వాటి నడతలు కనిపెట్టి ధ్యానం తెచ్చుకోనము. సోమరి ఉట్క మీద తిరిగినట్టే పరుపు మీద తిరుగుతాడని 26 సామెతలు 14వ వచనం రాయండి. విరిగిన హృదయంతో మనం ప్రార్థించాలి. విరిగిన మనసు దేవుడికి ఇష్టమైన బలి కనుక సోమరిగా మనం ఉండద్దు. నిద్ర చింపి గుంటలు సరిపోయేస్తాడ. 23వ అధ్యాయం సామెతలు 21వ వచనంలో నిద్ర మత్తు బాగా ఉన్నోళ్ళ కదా చింపిరి గుడ్డలు దాపమైతే వస్త్రాలు ఒక లెక్కలో ఉండదు. చిరిగిపోయిన వస్త్రాలు ఉండేవాళ్ళు. కొత్త బట్టలు కొనుక్కోవడానికి డబ్బులే ఉండేవి. చూసారా? చింపిరి గుడ్డలు. సోమరి వాని తోట ఎట్లుండదు మరి? సామెతలు 24:30 చదవండి. సోమరి వాని చేను నేను దాటి రాగా, తిరగలేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా దాని అందంతగా చూడండి ముళ్ళ తుప్పలు వలిచి ఉండను, పూల గొడ్లు దాన్ని కప్పి ఉండను. రాత్రి కూడా ఏమైపోయింది? పడిపోయింది. జీవరాశులు అన్నింటి చోటిగా పంది లోపలికి వస్తుంది, ఎద్దు లోపలికి వస్తుంది, మేకల లోపలికి వస్తున్నాయి అన్నట్టు. రాత్రి కూడా లేదు దాని చుట్టూ. యోచన చేసుకున్నాడు. ఇక దాన్ని కనిపెట్టి బుద్ధి చేసుకున్నాడు. అరే ఇంకో కొంచెం నిద్ర అంటే పనికిరా, ఇంకో కొంచెం చేతులు ముడుచుకొని పందామా అంటే పనికిరా. ఏ సమయంలో ఏం చేయాలి ఆ సమయంలో అది చేయాలి. వీటి వల్లనే నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును, ఆయుధస్తు వచ్చును, నీకు లేని వచ్చును. దేవుడికి స్తోత్రం. బుద్ధి తెచ్చుకోవాలి. ఎప్పుడు లేదు 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 ఎందుకంటావు? నువ్వేం పని చేయవు కాబట్టి. పని చేసిన వాళ్ళకు ఉండదా చెప్పండి? డబ్బు ఉంటుంది. డబ్బు పని చేసుకోవాలి కష్టపడి. అయ్యగారు బాగానే చెప్తుంది కానీ పని అయితే ఇయ్యాలి కదా ఎవరన్నా అని అంటావు. ప్రభుని అడుగు. ఇందాక మనం విన్నాం కదా, కన్నీళ్ళ ప్రార్థన చేస్తే అసాధ్యమైంది ఏది లేదు. నువ్వు ప్రభుని అడుగు. ప్రభు నీకు పని కూడా ఏదైనా నువ్వు చేసుకోగలిగిన పనిని ఆశీర్వదించాడు అనుకోండి. 5 రొట్టెలు కూడా 5,000 మంది తినచ్చు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది కూడా పంచగల సామర్థ్యమైన ఉంది కనుక విరిగిన మనసుతో నువ్వు ప్రార్థన చేసుకోవాలి. కన్నీళ్లతో ప్రార్థన చేసుకోవాలి. 5కు మనోడు కిటికీలో కూర్చున్నాడు, గర్వంగా ఉన్నాడు, నిద్రమత్తుతో ఉన్నాడు, సోమరిగా ఉన్నాడు, పని అసలు చేసుకోడు, పై స్థానం కోరతాడు. అందరు కింద కార్పెట్లో కూర్చుంటే 20 కిటికీలో కూర్చున్నాడు. ఇడగల అడగదు కిటికీల
ఇంకేదన్నా ఉన్నతమైన సింహాసనం ఉంటే అది కూడా ఎక్కేవాడిని బహుశా. హల్లెలూయా. ఐగుప్తు ద్విమనస్కుడు అండి. ఐగుప్తు ద్విమనస్కుడు. స్థలం లేదని కాదు, అక్కడ కొంచెం జరగమ్మా అని ఒత్తి కూడా కూర్చున్నా లేరా, కొంచెం జరగమ్మా నేను ఇళ్ళ మధ్య లేకుండా వాళ్ళ మీద కొంచెం ఓర్చుకుందాం మరి అని అంటే అయిపోయి అందరి కింద కూర్చుండగా ఒక్క యవనస్తుడు కూడా కిటికీలో లేడు. అందరు అడ్జస్ట్ అయ్యిండు, ఈయన ఒక్కడే అడ్జస్ట్ కాకపోయినా మరి ఇంకొకరు ఉంటే ఇంకొకరు కూడా ఉన్నారని చెప్పి బైబిల్లో రాసి ఉండేది. వీడు ఒక్కడే కిటికీలో కూర్చున్నాడు. కూర్చున్నాడు మరి శ్రద్ధగా వాక్యం వినక, దేవుని సొంత ప్రార్థన శ్రద్ధగా వేసుకోక, నిద్ర చంపుకొని దేవుని రుచిగల మాటలు భోజనం చేయక ఏం చేస్తున్నాడండి? నిద్రపోతున్నాడు. ద్విమనస్కుడు. దేవుడు ద్విమనస్కులను ద్వేషిస్తాడు. గోడ నానుకోదు సుమా. తలుపుల దగ్గర కొంతమంది కొన్ని చోట్ల ఇళ్ళ కూటాలు పెడితే తలుపు ఎదుర్కొంటారు, దర్వాజాలు వచ్చి కూర్చుంటారు, లోపలికి ఎవరు రాకుండా బయటకు పో. అమ్మ జరగమ్మా, నువ్వు దర్వాజాలు కూర్చుండద్దు, నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని అంటే కూడా జరిగేది. ఆడు దాన్ని మెసుకుంటుంది, మళ్ళీ ఆడిపోతుంది. దర్వాజా అంటే ఎంత ప్రేమ! అటు బయట చూడొచ్చు, ఇటు లోపల చూడొచ్చు, అటు కోడి పుంజులను చూడొచ్చు, ఇటు మనుషులను చూడొచ్చు అనుకొని కూర్చుంటారు. కానీ వాళ్ళ నెత్తికి వాక్యం ఏముంటుంది చెప్తుందా? దర్వాజాల ద్వారా చూస్తున్నా. పాతకాలంలో మేము ఫ్యాన్ కూడా లేదు దినాలు. మా రాయలమ్మ ఇంట్లో పెద్ద పెద్ద కాగులు ఉంటాయి. నేను రక్షణ పొందిన కొత్తలో కాగుల మధ్యలో చెమటలు గారంగా ప్రార్థన చేస్తున్నారు. నూనె పట్టి వేసుకొని 5వ ఎత్తు నిర్ధారంగా మోకాళ్ళ మీద ఉండాలి. మోకాళ్ళు నల్లబడితే ముఖాలు తెల్లబడతాయి, మోకాళ్ళ మీద బాగా నలగాలి అని చెప్పేవారు అయ్యగారు. నేను మోకాళ్ళ మీద నుండి బాగా ప్రార్థన చేస్తున్నాను. వీడు చెమటలు గారుతుండే, అటు కన్నీళ్ళు గారుతుండే. వీడు చెమటలు గారుతుండే, అటు కన్నీళ్ళు. కనీసం ఊపుకోవడానికి కూడా పెట్టుకునే వారం కాదు. నిష్ఠ ఏంటిదా? నిష్ఠ. ప్రార్థన సాగాలి అంతే. 1 గంట మోకరించాలి. ఎంత వేడైనా పర్వాలేదు, మనం ప్రార్థన చేసుకోవాలి. ఈ దినాల్లో మన కూలర్లు వచ్చినాయి, ఫ్యాన్లు వచ్చినాయి, అన్ని వచ్చినాయి, కానీ ప్రార్థన లేదు. ప్రార్థన ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఐదుకు జీవితంలో ప్రార్థన లేదు. ఎక్కడో కోరుకున్నాడు, నిద్రపోతూ ఉన్నాడు. 119 కీర్తన 113 వచనంలో ద్విమనస్కులను నేను ద్వేషిస్తున్నాను అంటున్నాడు. దేవుడు ద్వేషించేది ఏంటి? 2 రకాల మనసు. అటు లోకం కావాలి, దేవుడు కాదు. అటు లోకం కావాలి, దేవుడు కాదు. లోకంకు నమస్తే పెట్టుకుంటే వాళ్ళు ఏమనుకుంటారేమో, వాళ్ళతో కూడా కలిసి ఉందాం, వీళ్ళతో కూడా ప్రేజ్ లాడి చెప్దాం, వాళ్ళకు కూడా నమస్తే చెప్దాం, వీళ్ళకి కూడా ప్రేజ్ లాడి చెప్దాం. అనుకోవాలని దేవుడు ద్వేషిస్తాడా ప్రేమిస్తాడా చెప్పండి? దేవుడు ద్వేషిస్తాడు. అది చీ అంటాడు. నువ్వు ఇద్దరు నుండు లేకుండా అటన్ నుండు. లోక స్నేహం దేవునితో వైరం అని తెలియదా? యాకోబు పత్రిక 4:4. లోకంతో స్నేహం చేసేవాడు వ్యభిచారి అంట. దేవుని మూలంగా పుట్టినవాడు లోకంను జయిస్తాడని 1 యోహాను పత్రిక 5:4 ఉంది. చదవండి. 5:4. దేవుని సిరిని రెండింటిని ప్రేమిస్తే మనం దేవునికి ఇష్టమైన వారంగా ఉన్నాం. ఆమె మత్తయి సువార్త 6:24లో దేవుణ్ణి సిరిని రెండింటిని మనం ప్రేమించకూడదు. సిరి అంటే ఏంటి? సంపద, ఐశ్వర్యం. ఐశ్వర్యంగా పరిగెత్తుతూ దేవుని వెనుక కూడా పరిగెత్తుతూ డబ్బు కోసము దేవుని కూడా మానేసి అమ్మ కూలి పోతుంది, అమ్మ మహిళా సంఘం పోకుంటే నడది, అమ్మ సంఘం ఒప్పుకోదు, ఇవాళ సంఘం కన్నా పోతా గుడికి బంద్ అవుతాయి. ఏదో ఫస్ట్ దేనికైనా ఒప్పుకుంటారు, కానీ మా ఊరు కులపలు ఒప్పుకోరు అని పోతివా. నువ్వు సిరిని ప్రేమించిన దేవుణ్ణి ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జోగి 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 కింద పడ్డ వెంటనే ప్రాణం పోయిందా ఉందా? బైబిల్ ఏం చెప్తుంది? సచ్చినోడై లేపబడింది. శవం విరిగైపోయాడు. ఒక్క అంతస్తారు ఇందా 3 అంతస్తులు 30 ఫీట్ల ఎత్తు అనుకోవాలి. అంత ఎత్తు మీదకి కింద పడితే టప్పని మరి గుండె వలిగిందో, చేతి ఎరిగిందో, ఏదైందో మనకు చచ్చిన వాడు లేపబడినాడు. చచ్చిపోయింది. యవనస్తుడు చనిపోతే ఎవరికి ఇప్పుడు బాధ చెప్పారు? సంఘం అందరికీ బాధనే. అయ్యగారి మెసేజ్ ఆపుకోవాలి, మంది సాక్ష్యం ఆపుకోవాలి, పాటలు ఆపుకోవాలి. ఆరాధన ఆగిపోయింది, బల్లారాధన కూడా ఆగిపోయింది. ముందు వీడికి లేపాలి కాదు,
పౌలు భక్తుడికి ఎంత తిప్పలు వచ్చింది చూడండి. అయ్యో పాయ్ 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 మనోడు చచ్చే మీద కూర్చున్నోడు కిటికీలో ఉన్నోడు ఇప్పుడు కనబడతలేడు, అయ్యో పాయ్ పాయ్ అని సంఘమంతా గోల చేసింది. సంఘమంతా గోల చేసి ఒక్కసారి గుప్పని లేచి మెట్ల మీదకి గబగబ గబగబ సంఘమంతా పరిగెత్తుకొని వచ్చి పీనుగు చుట్టూ ఉండేసరికి పీనుగు లేపేసరికి పీనుగు ప్రాణం పోయిందట. బతికేలేడా మనిషి, చనిపోయింది. ఐదుకు చనిపోయేసరికి సంఘమంతడికి ఎంత బాధ. ఇప్పుడు పోలీసులు వచ్చి పట్టకపోరా పౌలు, మీటింగ్ అంటూ పెట్టిండు, అర్ధరాత్రి దాకా మాట్లాడిండు. గంటసేపు మాట్లాడతారు ఎక్కడన్నా? మనసుంటే అక్కడ ఉంటే ఏమంటామని సంఘ పెద్దలు కానీ ఏరియా పాస్టర్లు కానీ ఇక్కడ సంఘస్థులు కానీ ఇంత రాత్రి దాకా మాట్లాడతారు ఎక్కడన్నా? చెప్పేది ఏదో కొంత చెప్పుకోవాలి కానీ అంటారా? రాత్రి అంతా మాట్లాడుతూ ఉన్నాడు అయ్యారు. వాళ్ళకి నిద్ర రాదు చెప్పండి. నిద్ర కామన్గా ఎవరికన్నా వస్తుంది. అందులో తప్పు అంతా ఎవరిది? ఇప్పుడు అయ్యగారిదే తప్పు. చెప్పండి, ఎవరు తప్పు? ఇప్పుడు పౌలయ్య గారిదే తప్పు. ఇంతసేపు మాట్లాడేది లేకుండే, అది దావకపోతుండే. అయ్యగారు ఏమంటే చచ్చిపోయింది. ఈ ఎంత చెడ్డ పేరు వస్తుంది అయ్యగారికి. అయ్యగారు వెంటనే పీని మీద పడ్డాడట. అట్టే రాయబడింది కదా. పడిన తర్వాత కౌగలించుకున్నాడట. అట్టే రాయబడింది కదా. తర్వాత లేపాడట. భయపడకండి, తొందరపడకండి, ఆయన ప్రాణం ఆయనలోనే ఉన్నది. స్తోత్రం చెప్దాం, చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడదాం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. జీవజలమా ప్రాణనాథుడా, ఎండలి నదిలాగా రమ్ము బోధక. జీవజలమా ప్రాణనాథుడా, ఎండలి నదిలా రమ్ము బోధక. రెండయ్యా బోధకుడా, రెండయ్యా బోధకుడా, ఎండలి నదిలా నదిలాగా జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలా బ్రహ్మబోధక. అని ఓసాయి గారు లేకుంటాడు. ముందు ఆయన మీద పడ్డాడు, ముందు ఆ పీను మీద పడ్డాడు. తర్వాత ఆయన కౌగలించుకున్నాడు. తర్వాత ఏం చేశాడు? బహుశా కాలు ఎక్కడ తాకిందా, ఎవరు ఎక్కడ దెబ్బ తాకిందా, కాలు తాకిందా, చేతికి తాకిందా, చూపి తలకు తాకిందా, కొనికి చూసి ఉంటాడు బహుశా. మళ్ళీ ఏమైనా అభయం వాక్యం పలికాడు, భయపడకండి, తొందరపడద్దు మీరు, ఆయన ప్రాణం ఆయనలో ఉంది అని పలికాడు. సేవకుడు ఏదైతే ప్రకటిస్తాడో అది తప్పకుండా జరుగుతుంది. దేవునికి స్తోత్రం. సేవకుడికి అంత అధికారం దేవుడు ఇచ్చాడు. ఆమె అభిషేకం ఇచ్చాడు. హల్లెలూయా. మోషే ఎర్ర సముద్రం పాయలు కమ్మంటే పాయలైంది, మన్నా కురుమంటే కురిసింది, మాంసం రమ్మంటే వచ్చింది, పీనుగులు లేపమంటే లేస్తాయి. దైవజనులకు దేవుడు అంత అధికారం ఇచ్చాడు. రోగులను స్వస్థపరచడం, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయటకు, పీనుగులను లేపటకు, దయ్యాలను బంధించుటకు దేవుడు అభిషేకం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. మీరు నూనె రాసి ప్రార్థన చేసినడలా రోగి స్వస్థ పొందునని సంఘంలో సంఘ పెద్దలకు దేవుడు విశ్వాసులకు కూడాను అధికారం ఇచ్చాడు. మీకు ఇచ్చిన అధికారం మీరు వాడుకోవాలి, దయ్యాలను వెలివేయాలి. చూడండి, నేను రాత్రి పాపకు జ్వరమచ్చుడు మొదలు బియ్యంతా ఉడుకుతా ఉంది, ఆమె ఏడుస్తూ ఉంది, పాలు పెడితే పాలు తీసి పడేస్తుంది, తాగుతుంది. నేను అనుకున్నా, అమ్మయ్యా ఇది సైతాన్ కాదు. వెంటనే ఆ కాగితం తీసుకొచ్చి ఏసునామములో దీన్ని చింపేస్తున్నా, జ్వరం తెచ్చిన దయ్యమా ఏసునామములో దీన్ని కొట్టేస్తున్నా, ఏది నడ ఇక్కడ బయటికి అని ఆజ్ఞాపించాం. దెబ్బకి చల్లబడిపోయిందండి. నేనే ముట్టు చూసి ఆశ్చర్యపోయి, మనం అది స్వీకరిస్తేనే మాది వస్తుంది. నా పన్ను అప్పుడే నొప్పి మొదలు పెట్టింది, లోపల చిగుళ్ళ దాకా నొప్పుతుంది, ఏ తగిన సుబ్బుమంటుంది. నేను అనుకున్నమ్మా ఇది దయ్యం కార్యమే, వీడు ఎగలబెట్టిన ఏసునంలో దయ్యము బయటికి, నీ ఫైల్ చింపి వాడేస్తున్నా, నువ్వు వచ్చిన రోగం ఏసునంలో కట్ చేస్తున్నా, ఏసు రక్తం ప్రోక్షిస్తున్నా అని గతించిన సువర్ణుడు బంద్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని నీ దగ్గరికి తీసుకొస్తుంది. అది తీసుకొచ్చినప్పుడు ఆ ప్లాన్ నీవు ఒప్పుకుంటే వస్తాయి, ఒప్పుకోకపోతే తొలగిపోతాయి. ఏసునామములో గద్దించాలి వాటిని, ఏది స్వీకరించొద్దు. మళ్ళా పోయిందా లేదా అని అప్పుడే చూడద్దు, నమ్మాలి. ఏమని నమ్మాలి? నేను చెప్పింది దేవుడు చేస్తాడని నమ్మాలి. హల్లెలూయా, హల్లెలూయా. సింప్టమ్స్ కాదు మనకు ప్రాముఖ్యం, అది పెట్టే సింప్టమ్స్ కాదు మనం చూసేది. మన ప్రార్థన దేవుడు విన్నాడు, అది చూడాలి, ఆయన దగ్గరికి చేరిందో చూడాలి. కానీ
దావీదు పాపం చేశాడు, నిధులను చంపుకున్నాడు, ప్రార్థన చేశాడు, పడకనే కన్నీరు తెలియజేశాడు. దేవుడు విన్నాడా వినలేడా? విన్నాడు. సంసోను బలం కొరకు ప్రార్థన చేశాడు, దేవుడు మళ్ళా బలం ఇచ్చాడు. పేతురు ప్రార్థన చేస్తున్నాడు, అర్ధరాత్రి వేళ ప్రార్థన చేస్తుండగా పౌలు శీలలు చూడండి తలుపులు తెరుచుకున్న సంఖ్యలు విడిపోయినాయి. హిజ్కియా కన్నీటి ప్రార్థన చేశాడు, 15 ఏళ్ళ ఆయుష్ పెరిగింది. హన్నా కన్నీటి ప్రార్థన చేసింది, మొదటి సామెతల గ్రంథం 1:10 సంతానం పొందింది. ఏం పొందింది చెప్పండి? వాళ్ళ అక్కకు 6 పుట్టినా ఈమెకి కానుపు లేదు. ఇప్పుడు అవుతుందేమన్న నమ్మకం ఉందా? ఆమెకు 6 పుట్టింది. ఆమె కంటే ఎక్కువ ఈమెనే ప్రేమించే ఏలకాన. ఎప్పుడు ఈమెకి 7 పట్టు చీరలు తెస్తే ఆమె ఒకటి తెచ్చి పడేసేవాడు. 7 కొడుకుల కంటే నీకు ఎక్కువ అన్ని కాదా, ఐ లవ్ యూ డియర్ అనేవాడు హన్నాతో. నేను నిన్ను ప్రేమిస్తున్నా, హ్యాపీ వ్యాలంటైన్ డే అనేవాడు. అదే మాట ఇంకో ఆమెకు చెప్పేవాడు కాదు, ఈమె ఎక్కువ ప్రేమించేవాడు. అయినా సంతానం లేదు. అప్పుడు ఈమె ఏం చేసింది? గుడిలో కన్నీళ్ళ ప్రార్థన. హల్లెలూయా. హన్నా కన్నీటి ప్రార్థన చేసాను, సంతానం పొందాను. దావీదు కన్నీటి ప్రార్థన చేసాను, పాప క్షమాపణ పొందాను. హాగరు కన్నీటి ప్రార్థన చేశాను, జీవజలంలో బుగ్గ చూశాను. ఆదికాండం 21:16 ఇక చచ్చిపోతామేమో అనుకున్నది, పిల్లగానే ఒక దిక్కు పడేసింది. ఎక్కడ చూసినా ఇసుకే, దూరం దాకా ఇసుకే ఇసుకే ఇసుకే. అరబ్ దేశంలో ఇసుకనే ఉంటుంది, నీళ్లు తాగేందుకు లేవు. తెచ్చుకున్న తిత్తి అయిపోయింది, నీళ్ళ తిత్తి. ఇప్పుడు మా ఇద్దరికి సాగే అనుకోని బాగా ఏడ్చుకుంటా. ఆడి పిల్లగాడు ఏడ్చుడేటి, ఏడుచుడు, ఏసయ్యా మేము చచ్చిపోతున్నాం అని గట్టిగా కేకేసి ఏడితే 21:16 దేవుని దూత ఏం చేశాడు? అక్కడ గోతిని చీల్చి ఈమె కోసం ఊటను తయారు చేశాడు. నీళ్ళ ఊట ఉప్పుకు ఉప్పు ఉప్పు పైకి వారుడు మొదలైంది. ఎడారిలో జీవజలంలో ఊట కలగగానే దేవునికి ఒక పేరు పెట్టింది. ఏం పేరు మీరే చెప్పండి? ఎవ్వ ఇర్రి అనలే, చూస్తున్న దేవుడు. దానికి ఏం పేరు? ఎల్రోహి ఎల్రోహి నన్ను చూచావే వందనమయ్యా. ఆమేన్. ఎల్రోహి ఎల్రోహి నన్ను చూచావే వందనమయ్యా. నన్ను చూచావే వందనమయ్యా. అయ్యా నన్ను వందనమయ్యా. పూర్ణ మనసుతో ఆరాధింతును నిన్ను, పూర్ణ బలముతో ఆరాధన ఆమేన్. హల్లెలూయా. చెడు పిల్లలు కొన్నిసార్లు గద్దింపులు వస్తాయి మనకు. ఓ చెయ్యి మంచిని కూడా పక్కలు గద్దించు, అయితుకు నిద్రపోకు, మాటలేదు కలిసి మసంతోలు సైగా వేసి అయితుకు నిద్రపోకు. వాడు పక్కకున్న రేపు కానీ ఇంకెవరన్నా కానీ నిద్రపోకు అని చెప్పి ఉండవచ్చు. అయ్యగారు కూడా గద్దించిండొచ్చు, స్థానియ సంఘ కాపరి కూడా చెప్పిండొచ్చు. గద్దింపు 3 రకాలుగా మనకు వస్తుందండి. ఒకటి మనసాక్షి, చెప్పడానికి సమయం సరిపోదు. తర్వాత దేవుడి వాక్యం ద్వారా గద్దింపు వస్తుంది. వాక్యం తెలుసుకోగానే మన కోసమే దేవుడు మాట్లాడతాడు. సంఘ ప్రార్థనకు పోతే అయ్యగారు చెప్పేదంతా మనకే ఎక్కుతున్నట్టు అనిపిస్తుంది. కొన్నిసార్లు నాకే అనిపించేది, అబ్బా నా సంగతి ఓ చెప్తుండేమో, అయ్యగారు అంతా నాకే చెప్తుంది, ఇయ్యాల పుస్తకం అంతా నా నింది, అయ్యగారు వాళ్ళు చెవులు నింపినట్టున్నారు అని అనుకునేవాడిని. కానీ అదంతా మన మేలు కోసమే. దేవుడు స్తోత్రం. మూడోది ఆత్మ గద్దింపు ఉంటుందండి. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తాడు? నిన్ను గద్దిస్తా. ఇది తప్పు సుమా, నువ్వు వేసింది తప్పు సుమా, నువ్వు వేసింది తప్పు సుమా అని దేవుడు బయలుపరుస్తాడు. బయలుపరిచినప్పుడు మనం ఏం చేయాలంటే, పరిశుద్ధులను నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను అనుట నాకు తైలాభిషేకం. 141 కీర్తన 5వ వచనం ప్రకారం పరిశుద్ధులను అంటే మంచిదే అని అనుకుని పోతేనేమో ఏం కాదు. అనుకుంటే నీకేమీ లేదా, అనుకుంటే నీవు వినకుండా పోరా, అనుకుంటే నీకేమీ లేదా. ఏదో పాట పాడేవారు భజన సార్, గంటలు గంటలు అదే పాట పాడేవారు, చప్పట్లు కొట్టకుండా గొడ్డెం ఆడకుండా ఎంతో చక్కగా. అనుకుంటే నీకేమీ లేదా, అనుకుంటే నీవు వినకుండా పోరా, అనుకుంటే నీకేమీ లేదా అని చెప్పి పాడేవారు. నిజంగా సంఘ పెద్దలు కానీ, కుటుంబ సభ్యులు కానీ, దేవుని బిడ్డలు కానీ చుట్టూ గాడిద ద్వారా కూడా గద్దింపు రావచ్చు.
వీళ్ళను గాలి గద్దించరా? గోడ గద్దించొద్దు, చెట్టు గద్దించొద్దు. ఎట్లా గద్దిస్తుంది? నేను కళలకి గద్దింపు రావచ్చు. నీకు అన్నింటి వరకు కూడా గద్దింపు రావచ్చు. ఏమైనా గిడ కనబడుతున్నావు, ఇవాళ నీ ప్రార్థనలేమో కదా అనొచ్చు. వాళ్ళ ద్వారా గద్దింపు వచ్చింది అనుకో. ఆమె దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఎన్ని గద్దింపులు వచ్చినా వాళ్ళ మాట వినలేడు, మెసేజ్ చెవున పెట్టలేడు, ఆరాధనలో పాలు పొందలేడు, ఆ మోకాళ్ళు అంచలేడు, ఆ కళ్ళు మూయలేడు. దేనికి మూశాడు? నిద్రకు మూశాడు. అయిపోయి మీదికెళ్ళి కింద పడ్డాడు, చచ్చిపోయింది. అయ్యగారు గవర్న పరిగెత్తి ఆయనను హత్తుకొని లేవనెత్తాడు. హత్తుకొని లేవనెస్తున్న వాళ్ళు ఎవరన్నా గుర్తుకొస్తున్నాం మనకు బైబిల్లో? ఏరియాలకు చాసుకొని తిరిగిగా ఉన్నారు. ఎంత బాగా ముక్కు ముక్కు ఆనిచ్చి, నోరుకు నోరు ఆనిచ్చి, చేతుల మీద ఏ విషయంలో ఏం చేశారు? పీరుగులు చాసుకొని కన్నాడు. సంఘంలో ఎవరైనా పీరుగులు లాగితే అతను చాలా బాధ. ఇంట్లో పీరుగులు ఉంటే చాలా బాధ. మనం ఒకటి చెప్తే అలా ఒకటి చెప్తారు. మన మాట అసలే విన్నారు. తల్లి మీదకి కయ్యమంటారు, తల్లి మీదకి కయ్యమంటారు. ఆ దృష్టిలో మనం పెద్దగా ఆడుతామేమో. దేవుడిని నమ్ముకున్న వాళ్ళందరూ పిచ్చోళ్ళు అనుకుంటున్నారు మనసులో. వీళ్ళే పెద్ద జ్వరాలు అనుకుంటారు. వీళ్ళు ఆత్మలు చచ్చిపోయిన వాళ్ళు. మనం ఏం చేద్దాం? వాళ్ళని చాచుకొని పడ్డాలి, వాళ్ళని కౌగలించుకోవాలి, వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళ కొరకు ఒక నీళ్ళ ప్రార్థన చేయాలని. అప్పుడు ఏం జరుగుతుంది? ఏమైంది? దేవులే ఎత్తది ఐదుకుని లేపాడు. చిన్నోడు లేచిండండి. ఇక మళ్ళా పడ్డాడు కిటికీలో. మళ్ళా కూర్చుంటే కొట్టండి. కూర్చుంటాడా చెప్పండి? మళ్ళా ఇక కూర్చుంటాడు. అయ్యగారు పాదం దగ్గర కూర్చుంటాడు. హల్లెలూయా. అయ్యగారు బ్యాగ్ ఏమంటే వస్తాడు. అయ్యగారు ఏ ఊరికి రమ్మంటే ఆ ఊరికి వస్తాడు. ఇందువల్ల కొట్టమంటే కొడతాడు, కూర్చోమంటే కూర్చుంటాడు, లేమంటే లేపుతాడు. అన్ని పనులు జరిగిస్తాడు. ప్రయోజకుడుగా మారతాడు. ఎక్కడైనా అయ్యగారు కూటం పడితే ఏం సాక్ష్యం చెప్పమంటే ఏమో చెప్తాడు? ముందు నేను చాలా దుర్మార్గుని, చాలా పాపిని, అయ్యగారికి తెలియకుండా అప్పుడప్పుడు ఆగుతుంది, అప్పుడప్పుడు సిగరెట్ పడుతుంది, మా నాన్న నీకు కైమంటుంది, తల్లి నీకు కైమంటుంది. కానీ ఎప్పుడైతే నేను నీటిలో పడ్డాను, చచ్చిపోయినా, దేవుడు నన్ను లేపాడు, అయ్యా నీ ముందు నేను కనబడుతున్నా, అయ్యగారి ప్రార్థన సంఘం ప్రార్థన దాన్ని అనుకుంటూ మా ఊళ్ళు బాగా ఏడ్చేవారు, నా కొరకు ఏడుస్తూ ప్రార్థన చేసేవారు కనుక దేవుడు నన్ను లేపాడని కన్నీళ్లతో సాక్ష్యం చెప్పుకుంటారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేస్తారు.